బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వైఎస్ పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ పొలాల నుండి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేయొద్దంటూ వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వైఎస్ పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేసేందుకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక తమ పొలాల నుంచి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వేయొద్దంటూ వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఫుల్ డీటెయిల్స్ ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, చెప్పండి. అంటే ఇప్పుడు వైఎస్ పాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ లైన్ నిర్మాణం అట్నుంచి వెళ్లకూడదని వాళ్ళు గ్రామస్తులందరూ కూడా నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అరెస్టులు కూడా చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు చెప్పండి, ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వైఎస్ పాలెంలో గ్రామస్తులకును తర్వాత ఓఎన్జీసీ అధికారుల మధ్య ఈ రోజు ఉదయం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి కూడా చేయదాటంలో పోలీసులు ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని తీసుకొని నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్కి తరలించారు. ఏదైతే ఇంకా పూర్తిగా వివరాలకు వెళ్ళినట్లయితే ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఏదైతే గ్యాస్ పైప్ లైన్ భూమి నుంచి వెళ్తుందో అది సీతారాంపురం డ్రిల్ పాయింట్ దగ్గర నుంచి రుస్తంబాదు, వైఎస్ పాలెం, అదేవిధంగా టెంపుల్ ల్యాండ్ ఈ ప్రాంతంలో ఆ పైప్ లైన్ వెళ్తుంది. గత కొంతకాలంగా కూడా ఓఎన్జీసీ సంబంధించినటువంటి పైప్ లైన్ వర్క్లు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక వైఎస్ పాలెం ప్రాంతానికి సంబంధించి పనులు తప్ప మిగిలినంత కూడా ఈ పైప్ లైన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ పాలెం సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులు ఏకతాటి మీదకి వచ్చి తమ పొలాల్లో కానీ లేకపోతే గ్రామానికి దగ్గరలో కానీ ఆ పైప్ లైన్ వెళ్ళొద్దంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఉదయం పోలీసుల సహాయంతోనూ అదేవిధంగా అధికారుల సహాయంతో ఓఎన్జీసీ అధికారులు పనులు ప్రారంభించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు గ్రామస్తులకి అదేవిధంగా ఓఎన్జీసీ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక క్రమంలో అయితే పరిస్థితి కూడా చేదాటినటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో ఆందోళన చేస్తున్నారు వీరందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరందరినీ కూడా నర్సాపురంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ తీసుకెళ్లి అక్కడ ఇది ఏదైతే గ్యాస్ లైన్ సంబంధించి అవేర్నెస్ అంటే వాళ్ళకి అవగాహన కల్పించడానికి మొదటగా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఎవరైతే నర్సాపురానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ సంబంధించి మొన్న కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే బొమ్మిడి నాయకులు కూడా రంగంలో దిగారు. ఎవరైతే గ్రామస్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే అయితే అక్కడ ఏదని చెప్పిన నేపథ్యంలో పైప్ లైన్ సంబంధించిన ఓఎన్జీసీ అధికారులు కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం మీద పనులు అయితే 3 రోజుల పాటు వాయిదా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లో హింసాకాండపై సిట్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈసీ ఆదేశాలతో కాసేపట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించనుంది. నమోదైన ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలని ఆదేశించింది. అలాగే ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీలో పోలింగ్ రోజు తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలను చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏపీ సీఎస్ డీజీపీ వివరణ అనంతరం పలు చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు 3 జిల్లాల్లో 12 మంది క్రింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది.